ఈ రూపాంతరపు కొండని గూర్చి మనం వింటున్నాం. రూపాంతరపు కొండ అనుభవంలో, ఆరాధన వర్తమానంలో ఆయన వ్యక్తిత్వంలోని దైవత్వం ఎలాంటిదో మనం చూసాం. ఆ వైభవాన్ని చూసాం. దేవుని వ్యక్తిత్వంలో ఉండే వైభవం ఏంటో ఆ కొండ మీద మనం చూసాం. నేను మళ్ళా వారం చెప్పినప్పుడు ఆయన రాజ్యంలోని వైభవాన్ని చూసాం. ఆయన రాజ్య వైభవాన్ని మనం చూసాం ఆరాధన వర్తమానంలో. అదే కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారి వ్యక్తిత్వంలో వైభవం ఎంత గొప్పదో చూసాం మొదటి వారం. తర్వాత వారంలో యేసుక్రీస్తు ప్రభువారి రాజ్య వైభవం ఎలా ఉంటుందో చూసాం. ఈ వారం సిలువలో దేవుని వైభవం ఏంటో ఆరాధన వర్తమానంలో మనం విందాం. సిలువలో వైభవం అనగానే వెంటనే మన మనసులోకి షాక్ రావాలా. సిలువ వైభవం ఏంటి అనే ఆలోచన మనకు వస్తుంది. సిలువ వైభవమా, శ్రమ, కష్టమా, కన్నీళ్ళ? శ్రమ, మరణం దగ్గర, శ్రమ దగ్గర వైభవం ఏంటి అనే ఆలోచన మన మనసులోకి వస్తే దాన్ని గూర్చి మనం కొంచెం చెవిపెట్టి ఆలకిస్తాం. అమ్మ రేణుక కూతురు, విను నాన్న, అటు ఇటు చూడొద్దు, నాకేసి చూడు బిడ్డ. నీ పేరేంటిరా? నీ పేరేంటి నాన్న? నా వైపు చూడాలి నాన్న. వినాలి మీరు మంచిగా, వాక్యాన్ని మీరు వినాలి. ఈ భాగంలో మనం చూడవలసినటువంటి సంగతి ఒక శ్రేష్టమైంది. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరపు కొండ మీదకి తీసుకెళ్ళాక, ఆ తాబోరు కొండ మీద యేసు ప్రభువారు ప్రకాశమానమైన వెలుగులో ఉన్నారు. ఆకాశం, పరలోకంలో నుండి ఏలియా, మోషేలు వచ్చారు. వాళ్ళు పైనున్నారు. కింద యాకోబు, పేతురు, యాకోబు, యోహానులు కిందున్నారు. కింద నుండి వాళ్ళు చూస్తున్నారు, పైనుండి వాళ్ళు వచ్చారు. మధ్యలో యేసు ప్రభువారు, వాళ్ళు ముగ్గురు మాట్లాడుకోవడం చూశారు. ఈ దేని గురించి మాట్లాడుకుంటున్నారు అనంటే నిర్గమము అనే మాటని గురించి మాట్లాడుకుంటున్నారు. నిర్గమము అంటే మరణం అని చనిపోబోతున్నటువంటి సందర్భాన్ని గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు నేను మరణం కాబోతున్నాను అన్నప్పుడు ఆ మరణం ఏంటి, ఆ మరణం తర్వాత జీవం ఏంటి, అసలు ఎందుకు మరణించాలా అనే సంగతులు మోషే, ఏలియా, యేసు ప్రభువారు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. కిందుండి చూచాయిగా వీళ్ళు వింటున్నారు. ఈ సందర్భం ఎంత అద్భుతమైనటువంటి అనుభవం అంటే అంత అద్భుతమైన అనుభవం. వాళ్ళు ఇలా చూస్తూ ఒక మంచి మాటని నేర్పారు. అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు, ఉదాహరణకి ఇలా అనుకుందాం, ఆ సంభాషణ ఏలియా, మోషే, యేసు ప్రభువారు ముగ్గురు కదా, వాళ్ళు పరలోకం నుంచి వచ్చారు. పరలోకం నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ సంభాషణ ఎలా సాగి ఉంటుంది, వాళ్ళు ఎలా మాట్లాడుకొని ఉంటారు, వాళ్ళ మాటల్లోని ఆ మాధుర్యమా, లేకపోతే దగ్ధత, లేకపోతే కన్నీళ్ళ, జరగబోయే సంగతి ఏంటి, దేని గురించి మాట్లాడుకుంటున్నారు? నిర్గమాన్ని గురించి అంటే యేసుక్రీస్తు పొందబోయే శ్రమలను గురించి మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభువారు మరణాన్ని గురించి మాట్లాడుకోబోతున్నారు. యేసు ప్రభువారు మరణించి తిరిగి లేవబోయే కార్యాలని గురించి మాట్లాడుకుంటున్నారు. అంత చక్కగా మాట్లాడుకుంటున్నారు. అంటే సిలువ మరణాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? సిలువ మరణాన్ని గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సిలువ మరణాన్ని గురించి మాట్లాడేటప్పుడు వాళ్లకు ఎలా వాళ్ళ సంభాషణ సాగి ఉంటుందో, ఎలా మాట్లాడుకొని ఉంటారో ఒకసారి మనం అలా ఊహించలేం. ఊహకు అందని. సృష్టికర్త అయిన దేవుడు మానవ లోకం కోసం ప్రాణం పెట్టడం ఏంటి? సృష్టికర్త అయిన దేవుడు ఈ యావత్తు సృష్టిని నిర్మాణకుడైన వాడు, ప్రపంచాలను వాక్కు చేత నిర్మించిన వాడు, ప్రజల కోసం ప్రాణం పెట్టడం ఏంటి? అదేంటి ప్రభువా అని ఉంటాడు మోషే ఏమని ఉంటాడు అనంటే, అదేంటి ప్రభువా నువ్వు సిలువలో ప్రాణం పెట్టడం ఏంటి? మోషేకు తెలియదు కదా. మోషేకేం తెలుసు? ఏలియాకేం తెలుసు?
ఏలియాకు ఒకటే తెలుసు, అగ్నిరథాల మీద పరలోకానికి వెళ్ళి దేవునితో సహవాసం చేయడం తెలుసు. మోషేకేం తెలుసు? ప్రజల కోసం శ్రమపడడం తెలుసు. పడి ఆయన కూడా సమాధి చేయబడి ఆయన పరలోకానికి వెళ్ళడం ఆయనకు తెలుసు. ఏది ఏమైనా వాళ్లకు తెలిసిన విషయాలు ఇంత. అయితే వాళ్ళు ఎప్పుడు కూడా ఊహించి ఉండరు యేసుక్రీస్తు ప్రభువుకి శిలువ మరణం ఏంటి, యేసు ప్రభు వారు శిలువ మరణం పొందడం ఏంటి అనే ఆలోచన వాళ్ళ అంతరంగానికి తట్టగానే ఆ విషయాలను వాళ్ళు మాట్లాడుకున్నారు. ప్రభువా నీకా శిలువ, ప్రభువా నీకా మరణం, ప్రభువా నీకా హింస, ప్రజల చేత నువ్వు హింసించబడే అనుభవం ఏంటి, సృష్టికర్తవు నిన్ను మానవుడు కొట్టడం ఏంటి, సృష్టికర్తవు మానవుడు నిన్ను హింసించడం ఏంటి, సృష్టికర్తవు నీ ముఖం మీద మనుషులు ఉమ్మివేయడం ఏంటి, సృష్టికర్తవైన దేవుడవు నిన్ను ఇన్ని హింసలు పెట్టడం ఏంటి, అవమానపరచడం ఏంటి, ఇవన్నీ నువ్వు భరిస్తావా? ఇవన్నీ నువ్వు భరిస్తావా? వాళ్ళ సంభాషణ ఒకవేళ ఇలా సాగిందేమో నేను అనుకుంటున్నాను. నేను వాళ్ళ సంభాషణలో ఎక్కడ సంతోషం అనేది ఉందా అనంటే వాళ్ళు క్యాజువల్గా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఆశ్చర్యం ఉంది అందులోనే, ఆశ్చర్యం ఉంది అందులోనే, వాళ్ళకు సంతోషం ఉంది అందులోనే. వాళ్ళకి మోషేని ఉదాహరణ తీసుకోండి. మోషే ఉదాహరణకు మీరు ఇలా చూడండి. మోషే ఇశ్రాయేలీలను ఎక్కడి నుంచి నడిపించుకొని వచ్చాడు? ఐగుప్తు దేశం నుంచి ఎక్కడి దాకా? యోర్దాను నది దాకా తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఆయన చనిపోయాడు. యోర్దాను దాటించి లోపలికి తీసుకెళ్లిన పని యెహోషువకు అప్పగించాడు. ఉదాహరణకు అలా చెప్తున్నాను నేను మీకు. ఇప్పుడు ఏంటి మోషే యొక్క మనసు ఎలా ఉండుంటుంది? అయ్యా ఈ 6 లక్షల కాల్బలాన్ని నేను ఐగుప్తు దేశంలో నుండి తీసుకుని వచ్చి నేను యోర్దాను వరకు నడిపించగలిగాను, కానీ మీరు అబ్రహాం, ఇసాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వాళ్ళని నేను యోర్దాను దాటి నేను కనానులోకి నడిపించలేకపోయాను. అది నా వల్ల కాలేదు. నేను ఆ కాసింత వాళ్ళు నా మీద సనుగుకున్నప్పుడు, వాళ్ళు నా మీద రాళ్ళెత్తినప్పుడు, వాళ్ళు నా మీద ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు నా కోపం తట్టుకోలేకపోయాను. ద్రోహులారా అని మాట్లాడాను. నేను 6 లక్షల మందిలో కొద్ది మంది మాట్లాడినందుకే ద్రోహులారా అని నేను వాళ్ళని నోరు విడిచి నేను మాట్లాడి నేను దోషినై నేను యోర్దాను యువతలే మరణించాల్సిన పరిస్థితిలోకి నేను వెళ్ళాను. నువ్వేమో ఈ ప్రపంచంలో ఉన్న మానవ కోటి అంతటిని, మానవ జాతి అంతటిని 6 లక్షల మందిని నడిపించి కనానులోకి నడిపించలేని నాయకత్వం నాది. కానీ నీదవుతే యావత్తు ప్రపంచాన్ని ఒక్కసారిగా పరలోకం తీసుకొని వెళ్ళడానికి, విమోచించి నిత్య జీవంలోకి తీసుకెళ్ళడానికి నువ్వు పడుతున్న ప్రయాస ఎంత గొప్పది. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? మోషే తప్పకుండా ఈ మాట అడుగుంటాడు యేసుప్రభు వారిని. వాళ్ళు నిర్గమాని గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు యేసుప్రభు వారి మరణాన్ని గురించి ఆ కొండ మీద మాట్లాడుకున్నప్పుడు, నా వల్ల కాదు 6 లక్షల మందిని నేను నడిపించలేని నాయకుని, నేను ఫెయిల్యూర్ లీడర్ని, నువ్వు ప్రపంచం అంతటిని నీ శిలువ బలియాగం ద్వారా నిత్య జీవానికి నడిపించేటువంటి మహానాథుడు నువ్వు. ఆ ఆలోచన మనసుకు తట్టగానే ఎంత అద్భుతమైనటువంటి జీవిత అనుభవం. ప్రభు ఎలా స్పందించుంటారో ఊహలకు అందనివి అనేకము ఆ రూపాంతరపు కొండ మీద జరిగాయి అని చెప్పడానికి. అందుకనే శిలువ వైభవం అంటున్నా నేను. శిలువ వైభవం. ఎందుకు వైభవం అంటే అక్కడ నేను చెప్తాను మీకు. శిలువ అనగానే శ్రమ మనకు గుర్తొస్తుంది. శిలువ అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? శ్రమ. కానీ శ్రమ మాత్రమే కాదు, శిలువ మహిమ కూడా. శిలువ మహిమ కూడా అని ఎందుకు అంటున్నానంటే, శ్రమ వెనకాల మనకు వచ్చేదేంటి? శ్రమ వెనకాల మానవుడు అనుభవించేదేంటి? మహిమ. శిలువలో ప్రాణం పెట్టిన ప్రభువు 3వ రోజున తిరిగి లేచాడు. దాన్ని ఏమనాలి? శ్రమ అనేది లేకుండా మహిమ అనేది లేదు. శ్రమ మహిమ అనే రెండు కళ్ళ లాంటివి, రెండు రైలు పట్టాల మీద 2 పట్టాలు లాంటివి, ఈ పక్షికి 2 రెక్కలు లాంటివి.
పక్షికి 2 రెక్కలు లాంటివి. ఏ ఒక్కటి విరిగినా అది ఆ పక్షి ఎగరలేదు. అందుకనే క్రైస్తవ నేను పోయిన వారం చెప్పాను, పోయిన వారం అంతకుముందు పేతురు కలువరి కొండ మీద ఏం చూసి ఏ మహిమను చూశాడు? దేవుని వాక్య మహిమను చూశాడు. పోయిన వారం చెప్పాను. యాకోబు ఏం చూశాడు? శ్రమలలో దేవుని మహిమను చూశాడు. నేను గత వారం చెప్పాను, శ్రమలలో యాకోబు దేవుని మహిమను చూశాడు. అద్భుతంగా మనకు అనిపించింది. సో ఇక్కడ శ్రమ అనేది మహిమతో ఏకీభవించింది. ఒక మాట చెప్తాను నేను, మీరు ఒక మాట చెప్తాను. ఈ దేహం ఆత్మతో కలిసి లేకపోతే, ఈ శరీరం ఆత్మతో కలిసి లేకపోతే మనం ఎవరు? ఒట్టి శరీర సంబంధులమే. కానీ అందుకనే మనల్ని దేవుడు పుట్టించిన రోజున, మనల్ని సృజించిన రోజున మనలో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆత్మ హృదయంలో పెట్టకపోతే మనకు వివేచన లేదు, మనకు జ్ఞానం లేదు. నువ్వు పళ్ళు ఎలా రుద్దుకోవాలో నీకు తెలిసి ఉండేది కాదు, ఆత్మ దీపమే కానీ ఆయన పెట్టకపోయి ఉంటే. మంచేంటో చెడేంటో నీకు తెలిసి ఉండేది కాదు. ఎడం చేత్తో ఏ పని చేయాలో, కుడి చేత్తో ఏ పని చేయాలో అది నీకు తెలిసి ఉండేది కాదు. ఆ ఆత్మ దీపం మనలో ఉండడాన మనము మంచి చెడును వివేచించి జాగ్రత్తగా మనం జీవించడానికి దేవుడు మనలో పెట్టిన దీపం ఆత్మదీపం. కనుక ఆత్మ ఇప్పుడు శరీరంలో ఉందా లేదా? ఒక మాట చెప్తాను. మనసు ఎలా ఉంటుంది? మనసు అనేది ఏ రంగులో ఉంటుంది? మనసు అనేది ఏ రూపంలో ఉంటుంది? ప్రేమ ఏ రూపంలో ఉంటుంది? ప్రేమకు రంగుందా, రుచి ఉందా, ఏముంది? మీరు చెప్పండి. ప్రేమను ఎలా వివరణిస్తాం? ప్రేమకి ప్రేమ ఏ రూపంలో ఉందంటే చెప్పగలరా? మనసు ఏ రూపంలో ఉందంటే చెప్పగలరా? ఏ రంగులో ఉందంటే చెప్పగలరా? ఏ పరిమాణంలో ఉందంటే చెప్పగలరా? మన వల్ల కాదు. ఎందుకు అంటే ఆత్మ సంబంధించింది. ఆత్మ కనబడదు, దేవుడు కనబడడు, దేవుడు కంటికి కనబడడు. ఆయన ఆత్మస్వరూపి. ఆ ఆత్మ దీపాన్ని మానవుడిలో కూడా ఉంచి మనం కనబడని ఆత్మ చేత మన మంచి చెడులను వివేచిస్తూ ఆత్మీయంగా ముందుకు వెళ్తున్నటువంటి దేవుని పిల్లలం. అందువల్ల మనకు దేవుడు ఆత్మని ఎందుకు ఉంచాడు అనంటే అన్నింటినీ గ్రహించడానికి, అన్నింటినీ వివేచించడానికి, అన్ని విషయాలను మనసులో తెచ్చుకొని జాగ్రత్తగా అడుగులు వేయడానికి దేవుడు మనలో పెట్టిందే ఆత్మదీపం. అందుకనే శరీరంలో నుండి ఆత్మను వేరు చేయలేం. ఒకటేసారి జరుగుద్ది. ప్రాణం పోయినప్పుడు వెండి తాడు విడిపోవును, బావి వద్ద చక్రం ఊడిపోయిను. ప్రాణం పోయినప్పుడు, మనలో నుండి ప్రాణం పోయినప్పుడు ఈ శరీరం కట్టెలా మిగులుతుంది. మనలో ప్రాణం ఉన్నంత వరకు ఆత్మ మనతోనే ఉంటుంది, ప్రాణం మనతోనే ఉంటుంది. ప్రాణం ఉన్నంత వరకు మిటుకు అనుకుంటూ అలాగే ఉంటాం మనం. ఎప్పుడు మన ప్రాణం పోతుందో అప్పుడు ఆత్మ నుంచి మనం దూరం అవుతాం. శరీరం మిగిలిపోద్ది, ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిపోద్ది. అందుకనే ప్రతి మనిషి వాళ్ళ శ్రమ మహిమను రెండు వేరు చేసే పద్ధతులు కావు, రెండు కలిసి ఉండేటువంటి జీవిత అనుభవాలు మానవుని. అందుకని ఇప్పుడు ప్రభు సిలువకి వెళ్తున్నాడు అనగానే శ్రమ ఉంది. సిలువలో శ్రమ ఉన్న మాట వాస్తవం, కానీ సిలువలో మహిమ కూడా ఉంది. అందుకనే సిలువ దేవుని వైభవం అని చెప్పడానికి ఈ మాట చెప్తున్నాను. ఆయన సిలువే ఎక్కి చనిపోయి 3వ దినాన తిరిగి లేవకపోయి ఉంటే ఇవాళ క్రైస్తవ సమాజానికి పునరుద్ధానం ఉంది అనే సంగతి ఎవరికీ అర్థమై ఉండేది కాదు. ఏ ఒక్కరికి కూడా చనిపోయిన మనిషి తిరిగి లెగుస్తాడు, అతడు ప్రాణంతో లెగిచి పరలోకానికి వెళ్తాడు, ఆత్మ పరలోకం వెళ్తుంది అనే సత్యం ఏ మానవుడికి అర్థం కావద్దు, అయి ఉండేది కాదు. అందుకని యేసు ప్రభు వారు మనకి ఏం నేర్పారు అనంటే సిలువలో శ్రమ ఉంది, సిలువలో వైభవం కూడా ఉంది, మహిమ కూడా ఉంది అనే మాటని మనకి ఇక్కడ ఖచ్చితంగా నేర్పాడు. పేతురు గారు కొంచెం దుడుకోడు కదా, ఆయన ఇలా మాట్లాడాడు. మీరు చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం. దానికంటే ముందే 21 నుండి చూడండి, 21, 22, 23 వచనాలు.
చాలు ఇక్కడ నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ ప్రభు వాళ్ళకి చెప్పబోతున్నాడు, వాళ్ళకి చెప్తున్నాడు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబోతున్నాడు. మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడబోతున్నాడు. అంటే మనుషుల చేతికి అప్పగించబడిన తర్వాత మనుష్య కుమారుడైన యేసు ప్రభు వారిని శ్రమ పెడతారు, హింసిస్తారు, అవమానపరుస్తారు, ముఖం మీద ఊస్తారు, ఆయన చాలా గాయాలు చేస్తారు, ఆఖరికి చంపుతారు. ఆ సంగతి చెప్తున్నాడు. 21వ వచనం అంతా అదే. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేత, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున తిరిగి లేచిన అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా దుడుకు పేతురు ఇలా అన్నాడు. ఏమని? ప్రభువా, అది నీకు దూరమగును గాక, అదెన్నడూను నీ కలగకుండును గాక అన్నాడు. ఏం తెలుసు? యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి అందరి కొరకు ప్రాణం పెట్టి హింసించబడి చచ్చిపోయి 3వ దినాన తిరిగి లేవాలి అనే సంగతి పేతురుకు తెలీదు. పేతురుకు తెలియని సంగతిని, శిష్యులకు తెలియని సంగతిని యేసు ప్రభువారు చెప్తుంటే, ప్రభువా, నీ వంటి లీడర్ ఎవరున్నారు? నువ్వు ఉండబట్టే మేము నీ వెంట తిరగడాన మాకు కూడా విలువ వస్తుంది, మాకు కూడా గొప్పతనం వస్తుంది. నిన్ను బట్టి మేము ఇంత అనుభవిస్తున్నాం, ఇంత ఆనందంగా మేము ఉన్నాం. నువ్వే అనేది లేకపోతే మా పరిస్థితి ఏంటి ప్రభువా? భౌతిక సంబంధంగా ఆలోచిస్తున్నాడు పేతురు, ఆత్మ సంబంధంగా ఆలోచిస్తున్నాడు ప్రభువారు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, 3వ దినాన తిరిగి లేవడానికి లేస్తాడని తెలుసు, దానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అయితే పేతురుకు ప్రభు చనిపోవడం కానీ, ప్రభు హింసించబడడం కానీ, ప్రభు లేచి పరలోకానికి వెళ్ళడం కానీ ఇష్టం లేదు. ప్రభు తనతోనే ఉండాలి అనే భౌతిక సంబంధమైన ఆలోచన దగ్గర ప్రభు వెంటనే ఆ మాట చెప్పేది. యేసు ప్రభువారు శిలువ మరణం పొందకూడదు అని ఆలోచన చేసేది ఒక్క సాతానే. యేసు ప్రభువారు శిలువ మరణం పొందకూడదు అని ఆశించేది ఒక్క సాతానే. ఎందుకు అనంటే, యేసు ప్రభువారు శిలువ మరణం పొందితే మానవాళికి విమోచన వస్తుంది, మానవాళికి రక్షణ వస్తుంది, మానవాళి విమోచించబడతారు తమ పాపముల నుండి. అందుకని సాతానికి ఇష్టం లేదు యేసు ప్రభువారు శిలువ మరణం పొందకుండా ఉండడానికి వాడు అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆఖరికి పేతురులో దూరి, ప్రభు నీకు ఎంత మాత్రము దూరమగును గాక అన్నాడు. వెంటనే ప్రభు అన్నాడు, సాతానా, నా వెనక్కి పొమ్ము. నువ్వు మనుషుల సంగతులను మాత్రమే ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులు నువ్వు ఆలోచించడం మానేశావు. మనుషుల సంగతుల్ని ఆలోచించడంలోనే తలమునకలైపోతున్నారు. మనుషులు దేవుని సంగతులను ఆలోచించట్లా. ఓ మాట చెప్పనా మీకు, ఎప్పుడు విశ్వాసి తన గురించి తాను మాట్లాడుకోవడం, తన గురించి తాను ఆలోచించడం మొదలు పెడతారో, తన గురించి తాను మాత్రమే ప్రయాసపడే అనుభవంలో ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా సాతాను సంబంధులు. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఈ మాట మీరు జాగ్రత్తగా వినాలా. నీ గురించి నువ్వే ఆలోచిస్తున్నావు, నీ కుటుంబాన్ని గురించి మాత్రమే నువ్వు ఆలోచిస్తున్నావు. నువ్వు దేవుని సంగతులు ఒక్కరోజు కూడా వివేచించట్లేదు, ఆలోచించట్లేదంటే పేతురుతో అన్న మాటే. అందుకని అన్నాడు పేతురు, నీవు మనుషుల సంగతులను మాత్రమే, దేవుని సంగతులను తలంచడం లేదు అన్నాడు. సంగతి 2, నీ గురించి నువ్వు దేవుని గురించి, నీ గురించి నువ్వు దేవుని గురించి 2 తలంపులు నీ మనసులో ఉండాలా. నువ్వు ఎంతసేపు నీ గురించి నువ్వే తలంచుతూ ఉంటూ వెళ్తే, నీ గురించి మాత్రమే తలంపుల్లో ఉంటే, నీ కుటుంబాన్ని గురించి, నీ పిల్లల్ని గురించి, నీ ఆస్తిని గురించి, నీ అంతస్తుని గురించి, నీకు సంబంధించిన పేరు ప్రతిష్టల గురించి మాత్రమే నీకు ఆలోచన ఉంటే నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివి కావు. మనుషుల సంగతులు మాత్రమే ఆలోచించే వ్యక్తిత్వం నీది.
అయితే నువ్వు దేవుని సంగతిని ఒక్కసారి కూడా ఆలోచన చేయకపోతే నీ జీవితంలో అపవాది నిన్ను పట్టుకుంది. ఇప్పుడు పేతురు ఏం మాట్లాడాడు? నీవు మనుషుల సంగతులను మాత్రమే ఆలోచిస్తున్నావు, తలస్తున్నావు. నీ మనసు నిండా మనుషుల సంగతులే ఉన్నాయి, దేవుని సంగతి లేదు నీకు. సాతానా నా వెనక్కిపో. సాతానుడు మనందరినీ ఎక్కడ చెరపట్టాడో తెలుసా? మన ఆలోచనలో చెరపట్టాడు. ఈ రోజున సాతానుడు మనల్ని ఎక్కడ పట్టుకున్నాడు అనంటే మన ఆలోచనల్లో పట్టుకున్నాడు. మన ఆలోచనలను ఎలా నింపాడు అనంటే మనము, మన కుటుంబము, మన పిల్లలు, మన బ్రతుకు. ఎన్ని సంవత్సరాలు? 60, 70, 80. 60, 70, 80 సంవత్సరాల జీవితాన్ని గూర్చి మాత్రమే ఆలోచించే బుర్రని అపవాది మనకిచ్చాడు. మన బుర్రలను పట్టుకున్నాడు, చెరపట్టాడు. వాడు మన ఆలోచనలు చెరపట్టాడు. అందువల్ల మనం ఆత్మ సంబంధమైన సంగతులు వివేచించలేకపోతున్నాం. సాతానా నా వెనక్కిపో, సాతానా నా వెనక్కిపో. సమస్తాన్ని విడిచి వచ్చినవాడు వలలు విడిచిపెట్టాడు, వ్యాపారం విడిచిపెట్టాడు, అమ్మానాలను విడిచిపెట్టాడు. మీరు వినాలి. పేతురు గారు అమ్మానాలను విడిచిపెట్టాడు, భార్య అందరినీ దూరంగానే పెట్టాడు, వలలు విడిచిపెట్టాడు, వ్యాపారం విడిచిపెట్టాడు, ఆస్తిపాస్తులు విడిచిపెట్టాడు, ప్రభువును వెంబడిస్తున్నాడు. అడిగాడు కూడా ఒకసారి, అయ్యా మేమన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం, మాకేంటి అని అడిగితే పరలోక రాజ్యంలో మీ పేర్లు ఉంటాయని ప్రభు చెప్పాడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఇన్ని వదిలిపెట్టిన వాడు, వినాలి ప్లీజ్ వినాలి. ఇన్ని వదిలిపెట్టాడు, అమ్మనాన్నల్ని వదిలిపెట్టాడు, ఆస్తిపాస్తులు వదిలిపెట్టాడు, వ్యాపారం వదిలిపెట్టాడు, వృత్తి వదిలిపెట్టాడు. అన్నీ వదిలిపెట్టి యేసును వెంబడించేవాడి వెంట ఎవరున్నారు? సాతానుడు ఉన్నాడు. మీరు ఆలోచించండి, సాతానుడు ఎంత నిన్ను పట్టుకుంటాడో, సాతానుడు ఎలా నిన్ను బంధిస్తాడో. ఎక్కడ బంధిస్తాడు అంటే శారీరకంగా బంధించలేడు. పేతురు గారు ఏమన్నా శారీరకంగా బంధించబడ్డా? యేసుతోనే ఉన్నాడు, కానీ ఆలోచనలు చెరపట్టాడు. అపవాది మన ఆలోచనలు చెరబడతాడు. చాలాసార్లు దేవునితో మనం ఉన్నామన్న ఆలోచనే కానీ మన ఆలోచనలన్నీ లోక సంబంధమైనవి. యేసుతో ఉన్నామనే ఆలోచనలు కానీ అనేక సార్లు మన ఆలోచనలు చెరపట్టబడి అపవాదికి మనం బానిసలుగా బ్రతుకుతున్నటువంటి దౌర్భాగ్యపు మానవ జీవితం, క్రైస్తవ జీవితం. దీన్ని మనం జాగ్రత్తగా కనిపెట్టుకోవాలా. సాతానా నా వెనక్కిపో అన్న మాటకు అర్థం అదే. అంటే దాని అర్థం ఏంటంటే, ఒరే పిచ్చోడా నీకేం తెలియట్లేదు, నేను ఒకవేళ చనిపోయినా నేను 3వ దినాన మహిమతో తిరిగి లేస్తాను, లోకమంతా చూసుద్ది. నేను మరణానికి దేవుడను కాదు, నేను సజీవుడనైన దేవుడని, యుగాలు సజీవుడైన దేవుడిని, మరణంను జయించిన వాడను, మరణం ముళ్ళు విరిచిన వాడను, మరణాన్ని అవలీలగా దాని కాళ్ళ కింద తొక్కగలిగినటువంటి దేవుణ్ణని లోకం తెలుసుకుంటుంది. అందుకనే నేను మరణం చెందబోతున్నాను అని ఆయన చెప్పడానికి గల కారణమైంది. ఆలోచిద్దాం. శిలువ వైభవం, శిలువ మహిమ. మందాక పిల్లలు పాట పాడారు, శిలువే దేవుని ప్రేమ. ఎంత అద్భుతమైన పాట రాశాడు, ఎంత అద్భుతమైన పాట అది. శిలువే దేవుని ప్రేమ, అందులో దేవుని మహిమ దాగి ఉంది అనే మాటని ఇక్కడ నేను మీకు ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడు అమ్మ వినండి, ఒక్కటే మాట చెప్పి నేను ముగిస్తాను. చాలా పెద్ద వర్తమానం ఇది, కానీ నేను ఒక మాట, ఆరాధన వర్తమానం కనుక నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. పేతురుకి ఏమర్థమైంది? రూపాంతరపు కొండ మీద పేతురుకి ఏమర్థమై ఉంటుంది? 16వ అధ్యాయంలో ఏం చెప్పాడు? సాతానా నా వెనక్కి బొమ్మన్నాడు 16వ అధ్యాయంలో. అంటే మరణ తర్వాత జీవితం అతనికి అర్థం కాల. మరణించిన తర్వాత మనిషి ఎటుపోతాడో అర్థం కాల పేతురు గారికి. అందుకనే 17వ అధ్యాయంలో కొండను తీసుకెళ్ళాడు. 16వ అధ్యాయంలో మరణం తర్వాత మానవుడు ఎటుపోతాడో అర్థం కాలేదు పేతురుకి. ఎందుకు మరణం తర్వాత ఎక్కడికి వెళ్తారో అనేది ఎందుకు అర్థం కాలేదు అంటే, అతడు ఆలోచనలో మనుష్య సంగతులతో మాత్రమే సహజీవనం చేస్తూ ఉన్నాడు. ప్రభువుతోనే ఉన్నాడు, కానీ మనసులోని ఆలోచనలు అపవాదితో సంబంధం పెట్టుకొని బ్రతుకుతున్నాడు పేతురు. అందుకని మరణం ఆవలి ఉన్న జీవితం అర్థం కాల. చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడో అర్థం కాల. అప్పుడు ఓహో ఇట్లా చెప్తే అర్థం కాదు, ఇతడికి నేను ప్రాక్టికల్గా చూపించాలి.
అని పేతురు, యాకోబు, యోహానులు వెంట పెట్టుకొని 16వ అధ్యాయం అయిపోగానే 17వ అధ్యాయం వెంటనే ఆ రూపాంతరం కొండ మీదకి, తాబోరు కొండ మీదకి తీసుకుని వెళ్ళాడు. ఆ కొండ మీదకి తీసుకొని వెళ్ళగానే అక్కడ ప్రభు ఏలియా, మోషేలు కనబడ్డాడు. ఏలియా, మోషేలు కనబడ్డారు. చనిపోయిన వాడు తిరిగి రావడం ఏంటి? మోషే చనిపోయాడు కదా, యూదుల నాయకుడు. అతడు చనిపోయి నెబో శిఖరం మీద చనిపోయాడు. ఆయన పరలోకం వెళ్ళాడా? పరలోకం నుంచి వచ్చాడేంటి అంటే ఏమర్థమైంది పేతురుకి? ఇప్పుడు పేతురు, యాకోబులకు ఏమర్థమైంది? మరణం తర్వాత వాళ్ళు ఉన్నారు అని అంటే నేను కూడా మరణం తర్వాత ఉంటాను కదా. చచ్చిపోయి తిరిగి వచ్చిన వారు మోషే, ఏలియాలు కనబడుతుంటే మోషే చనిపోయి లేచిన వాడు ఆయన కనబడ్డాడు కదా, మళ్ళీ బ్రతికాడు కదా. ఏలియా అగ్నిరథాల మీద పోయిన వాడు మళ్ళీ కనబడ్డాడు కదా. అంటే మరణం తరువాత ఒక జీవం ఉంది, అక్కడ నేను కూడా ఉంటాననే సత్యం ఎప్పుడైతే పేతురు, యాకోబు, యోహానులకు అర్థమైందో వాళ్ళు అద్భుతమైనటువంటి రివల్యూషన్ని వాళ్ళు పొందుకున్నారు. అద్భుతమైనటువంటి ఆ ప్రత్యక్షత పేతురు గారికి దొరికింది. పేతురు గారు రాసిన మాటల్లో 1-2 మీకు జ్ఞాపకం చేస్తాను. రండి పేతురు పత్రికలోకి రండి. ఆయన ఎలా రాశాడో చెప్తాను నేను. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. 6-7 వచనాలు చూడండి. నాన్న మైక్ పెట్టుకుంటావా? మౌత్ లేదా నాన్న? ఇందువలన మిక్కిలి ఆనందించుచున్నారు గాని ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును అన్నాడు. మీరు ఆలోచించండి. ఇప్పుడు పేతురు ఈ మాట రాసింది పేతురు గారేనా? ఈ మాట రాసింది పేతురు గారేనా? అమ్మ వింటున్నారా? బొర్రంత అన్న పెట్టినట్టున్నారా? నేను కబడ్డీ ఆడుతున్నట్టుంది మీకు ఇప్పుడు, అంతేనా? ఏం లేదుగా, జాగ్రత్తగా వినండి. సరే కొంచెం తగ్గించనా? కొంచెం స్పీడ్ తగ్గించనా? అర్థమవుతుందిరా మేరీ? రైట్. ఇక్కడ 6వ వచనంలో అంటాడు, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. క్రైస్తవ జీవితానికి యేసుక్రీస్తు ప్రభువారు నేర్పిన పాఠం ఏంటి అనంటే, శ్రమ అనేది మానవుడికి ఉంది, అది కొంచెం కాలమే. ఈ రోజున అనేక మంది విశ్వాసులు శ్రమలకు భయపడుతున్నారు, కష్టాలకు కన్నీళ్లు కారుస్తున్నారు. బాధ అనగానే హృదయంలో వేదన పెట్టుకొని ముఖం మార్చుకొని మనం బయట ప్రపంచానికి కనబడకుండా ఎక్కడో దాగుంటే బాగుండు, ఏదో అరణ్యంలోకి వెళ్తే బాగుండు, ఎక్కడోకి వెళ్ళి తపస్సు చేసుకుంటే బాగుండు అనే ఆలోచనల మధ్యకు మానవులు పరిగెడుతున్నారు. కానీ శ్రమ వెనకాల మహిమ ఉంది అనే సంగతిని యేసు ప్రభువారు రూపాంతరపు కొండ మీద వాళ్లకు తెలియజేసినప్పుడు 16వ అధ్యాయంలో మరణిస్తావు కానీ తర్వాత నువ్వు మహిమలోకి వెళ్తావు అని ప్రభు చెప్పినప్పుడు అది మనసులో పెట్టుకున్నటువంటి పేతురు ఆయన పత్రిక భాగంలో రాస్తున్నాడు. ఎంత బాగా రాశాడనంటే, నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై, ఇది శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఖచ్చితంగా మనిషి శోధించబడతాడు. భూమి మీదున్న ప్రతి మానవుడు, భూమి మీదున్న ప్రతి క్రైస్తవుడు శోధించబడతాడు. డబ్బుని గురించా, పాపాన్ని గురించా, శరీర సంబంధమైన కోరికలను గురించా, లోక సంబంధమైన వాటిని గురించా, ఆస్తులు అంతస్తులను గురించా, పరువు ప్రతిష్టలని గురించా, కీర్తి ప్రతిష్టలను గురించా, వీటన్నింటి చేత శోధించబడతాడు మానవుడు. ప్రభు చెప్పిన మాట,
ప్రభు ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో అయితే అందరూ శోధించబడతారు. ఎలా శోధించబడతారంటే అగ్ని పరీక్షకు సువర్ణము పరీక్షించబడినట్టు. మెడలో హారం తయారై అందమైన మన మెడ, మన చెవులు, మన ముక్కులు అందమైన ఆభరణాల చేత అలంకరించబడడానికి ముందు ఏదైతే నువ్వు ధరించుకున్నావో ఆ ముడి సరుకు అగ్నికి పరీక్షించబడాలి. అగ్నిలోకి వెళ్ళి కంసాడి వాడి చేతిలో దాగుల చేత కొట్టబడ్డప్పుడు, అది తీగగా మారినప్పుడు దాన్ని అందమైన నగగా చెక్కిన అనుభవం శ్రమ అనుభవం. దాన్ని అందుకని శుద్ధ సువర్ణము అన్నాడు ఆయన. శుద్ధ సువర్ణము అగ్ని పరీక్షకు నిలవకపోతే నీ మెడలో హారం అందంగా కనబడదు. నిన్ను అందంగా చేయడానికి శ్రమ, నిన్ను సౌందర్యవంతుడిగా చేయడానికి శ్రమ, నిన్ను అందమైన వ్యక్తిత్వం నీ లోపలికి తీసుకురావడానికి శ్రమ. శ్రమ ఎందుకు అనంటే నిన్ను అలంకరించడం కొరకు, నిన్ను అందమైన వ్యక్తిత్వం నీ లోపలికి తీసుకురావడం కోసం దేవుడు ఎన్నుకున్న పద్ధతి శ్రమ, కష్టం, కన్నీళ్ళు. వీటికి మనం భయపడొద్దు. శ్రమ వచ్చినప్పుడు భయపడొద్దు, కష్టం వచ్చినప్పుడు భయపడొద్దు, కన్నీళ్ళు వచ్చినప్పుడు భయపడొద్దు. అది మనల్ని అందంగా తీర్చిదిద్దే అద్భుతమైన దేవుని చేతి సాధనం శ్రమ. శ్రమ తర్వాత ఆయన అంటాడు యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుతుంది. యేసు క్రీస్తు ఏదో ఒకరోజు నిన్ను దర్శిస్తాడు. ఆ దర్శించిన వేళ నీకు మెప్పు కలుగుతుంది, నీకు మహిమ వస్తుంది, నువ్వు ఘనపరచబడతావు. దేవుడు ఎందుకు నిన్ను ఘనపరచడానికి శ్రమల్లోకి నెడుతున్నాడు, నిన్ను మహింపరచడానికి శ్రమలోకి నెడుతున్నాడు, నీకు మెప్పు కలగాలని దేవుడు నిన్ను శ్రమలోకి నెడుతున్నాడు. శ్రమ వెనకాల మహిమ ఉంది. ఇప్పుడు చెప్పండి, సిలువ దేవుని మహిమ కాదా? సిలువ దేవుని వైభవం కాదా? సిలువ దేవుని వైభవం. శ్రమ దేవుడు నిన్ను మహిమలోకి తీసుకురావడానికి, దేవుడు నిన్ను మెప్పులోకి తీసుకురావడానికి, దేవుడు నిన్ను ఖచ్చితంగా ఘనపరచడానికి నీకు శ్రమ అనుమతిస్తున్నాడు. ఈ శ్రమను చూసి నువ్వు భయపడ్డావా, పారిపోయావా, ఓడిపోతావు. శ్రమలలో ఏ వ్యక్తి ఓడిపోకూడదు. శ్రమలో నిలిచి ఉండాలా. ఎప్పుడు అది జరుగుతుందో అద్భుతమైనటువంటి జీవిత అనుభవం అనేది నీకు వస్తుంది. 11వ వచనం చూడమ్మా. అందులో 11వ వచనం ఎంత బాగా అన్నాడో, ఈ రక్షణ గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి. ఇక్కడ అంటాడు చూడండి, ఈ రక్షణను గురించి పరిశీలించుచు తన యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి. నా మాట వినాలి ప్లీజ్, నా మాట వినండి. ఇక్కడ అంటాడు క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తరువాత కలగబోవు మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును బట్టి ఎట్టి కాలమును సూచించుచున్నదో దాన్ని విచారించి పరిశోధించిరి. కూర్చొని ఆలోచిస్తే దొరికే అనుభవాలు ఇవి. ఉట్టిగా చదువుకుంటూ పోతే అర్థమయ్యే సంగతులు కావివి. ఇవాళ దేవుడు ఎంత అద్భుతమైనటువంటి అనుభవాలను దేవుడు ఇస్తున్నాడు. ఆయన అంటాడు క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలగబోవు మహిమను గూర్చి అన్నాడు. శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబోవు మహిమను గురించి. ఇప్పుడు మనం ఎక్కడ భయపడుతున్నాం? మహిమను చూడట్ల. ఇందాక అన్నాడు పేతురు గారు, కొంచెం కాలపు శ్రమలు, కొంచెం కాలమే శ్రమలు. కొంచెం కాలం ఉండే శ్రమలకి తబ్బిబ్బైపోతున్నావు, వణికిపోతున్నావు, గజగజలాడిపోతున్నావు, నీరసించిపోతున్నావు, అన్నం తినట్లా, నీళ్లు తాగట్లా, నిద్ర పట్టట్లా. దాని తర్వాత కలగబోయే మహిమను గాని నువ్వు కళ్ళతో చూడగలిగితే, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు తీసుకుని రాబోయే ఘనత, మెప్పు, మహిమను నువ్వు చూడగలిగితే ఈ కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అనుకుంటావు. ఈ కాసింత శ్రమ కోసం ఇవాళ వణికిపోతున్నాం దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి, ఎవరికి లేవండి శ్రమలు? ఇవాళ ఓ మాట చెప్పనా, మన చంద్రబాబు నాయుడు గారు సీఎం పదవికి కూర్చున్నాడు, నరేంద్ర మోదీ గారు
పిఎం పదవి ఉన్నారు, వాళ్ళు మోసేది ఏంటో తెలుసా? సిలువ. ముళ్ళ కిరీటాన్ని మోస్తున్నారు. వాళ్ళకు నిద్ర ఉండదు, వాళ్ళకి ఆహారం ఉండదు, వాళ్ళకి తిండి ఉండదు. వాళ్ళని చూసి మనం ఏదో అనుకుంటాం, ఆయనకేంటి ప్రధానమంత్రి, ఆయనకేంటి ముఖ్యమంత్రి అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు మోసేది సిలువ. వాళ్ళ మీద పడే నిందలు, వాళ్ళ మీద పడే అవమానాలు, వాళ్ళని విమర్శించే విమర్శకుల మాటలు వింటున్నప్పుడు నిద్ర పట్టదు వాళ్ళకి. దారిన పోయే కుక్క కూడా మరుగుద్ది వాళ్ళని చూసి. అంటారండి, అంటారు. నేను రాత్రి మానవ శాస్త్రాన్ని గురించి చెప్తూ ఓ మాట చెప్పాను. చివరిలో ఏమన్నాను అనంటే, ఏమన్నారా, మనం క్రీస్తుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ఆయన స్వరూపంలో మనం ఉన్నాం. మనం ఈ లోకంలో క్రీస్తును చూపించే ప్రాతినిధ్యం వహించేటువంటి దేవుని పిల్లలం అని చెప్పాను నేను. దేవుడు మనల్ని అంత ప్రత్యేకంగా దేవుడు నిర్మించాడు. దేవుని ప్రతినిధులం మనం, దేవునికి మధ్యవర్తులం మనం. పరలోకములో దేవునికి భూమి మీద ఉన్నటువంటి అనేకమైన జాతుల మనుషులకు, అన్ని జనాంగానికి మనం దేవుని ప్రతినిధులం. ప్రాతినిధ్యం వహిస్తూ అనేకులను సిలువ వైపు, అనేకులను మహిమ వైపు నడిపించేటువంటి దేవుని సాధనాలం మనం. మనకది అర్థం కావట్లా. అదేమ్మా, ఇప్పుడు ఒక మాట చెప్పనా, మీరందరూ ఆడపిల్లలు, మేమందరం మగవాళ్ళం. మీరందరూ ఆడపిల్లలు. మీరు పుట్టినప్పుడు మీ గర్భంలో మీకు ఇద్దరినో ముగ్గురినో పిల్లల్ని మీరు కంటారని మీకు తెలుసా? ఊహించారా? మీరు బిడ్డలు కంటారు అనే సంగతి మీకు తెలుసా? మీకు తెలియనివి ఎన్నున్నాయి భూమి మీద? ఎప్పుడు అర్థమైంది నువ్వు కూడా బిడ్డని కనగలవని? ఒక కొడుకునో ఒక కూతురునో కన్న తర్వాత నేను కూడా బిడ్డని కనగలను. అమ్మ గర్భంలో నుండి బయటకు వచ్చిన రోజు నీకేమైనా ఆలోచనలు ఉన్నాయా? ఇవాళ నేను చెప్తున్నా, ఇవాళ నీకుండే ఆలోచనలని మానవ సంబంధమైనవి. నువ్వు ఒక్కసారి కొంచెం అవతలికి వెళ్ళి దాటి దేవుడు నీకు ఇవ్వబోయే మహిమ, మెప్పు, ఘనతను ఒకసారి చూడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు శ్రమలతో పాటు దేవుడు ఇవ్వబోయే మహిమను నువ్వు ఒక్కసారి చూస్తే ఈ కాలపు శ్రమను తృణప్రాయంగా ఎంచుతావు. కాలుతో తన్నుకుంటూ వెళ్ళిపోతావు. నువ్వు దాని గురించి భయపడవు. ఈ రోజున శ్రమ రాగానే భయపడుతున్నారు, శ్రమ రాగానే భయపడుతూ ఉన్నారు. భయం గుప్పిట్లో అపవాది మనల్ని బంధించింది. అందుకని ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మనిషి మరణ భయం చేత నిండిపోయాడు. మనిషి మరణ భయం చేత నిండిపోయాడు. దాస్యమునకు లోబడి మనిషికి ఉంది ఏంటి అనంటే మరణ భయం అపవాది చేతిలోది. నా యేసయ్య మరణించడానికి భయపడలా, సిలువకెక్కడానికి భయపడలా, ప్రాణం పెట్టడానికి భయపడలా. కారణం ఏంటి చెప్పనా? సిలువ తర్వాత మరణం తర్వాత మహిమ తనకుంది, అదానికి తెలుసు. అదే మనకు ఇప్పుడు బోధిస్తున్నాడు, అదే ఈ రోజున మనకు బోధిస్తున్నాడు. ఎంత అద్భుతం అండి. శ్రమ తరువాత మరణం ఉంటుంది, మరణం తర్వాత మహిమ ఉంటుంది. ప్రతి మానవుడికి చావకుండా ఉంటామా? చనిపోకుండా ఉంటామా? శ్రమలలో నాకు మహిమ ఉంది, దేవుడు నన్ను మహింపరచబోతున్నాడు, దేవుడు నన్ను వైభవంలోకి తీసుకెళ్ళబోతున్నాడు, సిలువ మరణం ద్వారా నేను వైభవంలోకి వెళ్ళబోతున్నాను అనే ఆలోచన మానవుడు. అందుకని ప్రభువు అన్నాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరినవాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాల. సిలువ నువ్వు ఎత్తుకొని వెంబడించేవాడు వెంటనే మహిమలోకి వెళ్ళిపోతాడు. ఏమీ అనుమానం లేదు. క్రైస్తవునికి తప్ప ఈ రహస్యం ఎవరికి తెలియదు భూమి మీద. ఒక్క క్రైస్తవుడికి తప్ప ఇది ఎవరికి తెలియదు భూమి మీద ఉన్న ఏ మానవుడికి తెలియదు. ఎవరికి తెలుసు? క్రైస్తవుడికి తెలుసు. తను సిలువను మోసుకుంటూ వెంబడించే వాడికి మాత్రమే తెలుసు. అందుకని వాళ్ళు సిలువను మోసుకుంటూ వెళ్ళారు, ఉపేక్షించుకున్నారు, తగ్గించుకున్నారు. సిలువని మోసుకుంటూ ఏసుతో అడుగులు వేసుకుంటూ ఆయన అడుగు జాడలు గుండా వెళ్ళారు. వాళ్ళు సిలువ శ్రమని చూడలా, సిలువ శ్రమ వెనకాలన్న మహిమను చూశారు.
ఇవాళ మన పిల్లలు చదువుతున్నారు, మంచి మంచి ఇంజనీరింగ్ చదువుతున్నారు, డాక్టర్లు చదువుతున్నారు, మంచి మంచి చదువులు చదువుతున్నారు. మన పిల్లలు మంచి మంచి చదువులు చదువుతున్నారు. ఎందుకు? భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉండాలని, మంచి పొజిషన్స్లో ఉండాలని, మంచి విధానాల్లో బ్రతకాలని. ఇక్కడ చదువు శ్రమ కాదా? కష్టపడి చదవకపోతే వాడు ఇంజనీర్ అవుతాడా, డాక్టర్ అవుతాడా, టీచర్ అవుతారా? ఏమవుతారు? డిఎస్సి సరిగా రాయకపోతే టీచర్ అయ్యే అవకాశం ఉందా? ఎక్కడుంది? పూర్వపు రోజులు కావు. పిలిచి ఉద్యోగాలు పూర్వం ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వట్లే. ఇప్పుడు ఎంత కాంపిటీషన్సో మీరు ఆలోచించాలని మనం చేస్తున్నాను. శ్రమ అనేది లేకుండా మహిమ అనేది లేనే లేదు. ఇలా పేతురు రాసిన మాటలన్నీ చెప్పాలనంటే మనకు సమయం సరిపోదు. ఖచ్చితంగా ఈ రోజున ప్రభువును ఆరాధించడానికి నేను ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. శిలువ శ్రమ, శిలువ మరణం మానవుడికి ఒక వైభవం. ఎందుకు వైభవం అంటే దాని వెనకాల ఉన్నది మెప్పు, మహిమ, ఘనత. ఆయన ప్రత్యక్షమైనప్పుడు తీసుకురాబోయే ఆ ఉన్నతమైన మహిమ, ఆ మహిమలో మనం ఉంటాం. భయపడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు డిఎస్సి బాగా రాసావు, భయం ఉంటుందా నీకేమన్నా? బాగా ఎగ్జామ్ రాసిన తర్వాత భయం ఉంటుందా? నాకు తప్పకుండా. నేను పాప కుట్టెమ్మ ఫైనల్ ఇయర్లో ఫైనల్ సెమ్ రాసిన తర్వాత నేను అడిగాను, ఏమన్నా భయం అవుతుంది అంటారా? ఎలా వస్తాయంటే, నాకేం భయం తాతయ్య, మంచి మార్కులు వస్తాయి. ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలిగింది? అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలిగింది? తర్వాత ఇంకే జడ్జి కోసం ఏదో రాసింది, అది రాసినప్పుడు అనంటే బాగా రాయలేదు తాతయ్య చెప్పేసింది. బాగా రాసిన వాళ్లకు ఖచ్చితంగా తెలిసేది ఏంటంటే దాని తర్వాత వచ్చే మహిమ. ఖచ్చితంగా రాస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రభు కొరకు నువ్వు శ్రమపడు, ప్రభు కొరకు నిందపడు, ప్రభు కొరకు అవమానాలు భరించు, ప్రభు కొరకు నీవు ఏ అనుభవంలో గుండానైనా వెళ్ళు. దాని తర్వాత నీకు వచ్చేది మహిమే, దాని తర్వాత నువ్వు పొందబోయేది మెప్పే, దాని తర్వాత నువ్వు పొందబోయేది ఘనతే. దేవుడు నిన్ను ఘనపరచకుండా, నీకు మెప్పివ్వకుండా, నిన్ను మహింపరచకుండా దేవుడు ఎన్నడూ నిన్ను విడిచిపెట్టడు. తల వంచండి, ఆరాధన చేద్దాం. ప్రభువును ఆరాధన చేద్దాం.